కర్ణాటకలో కన్నడ మాత్రమే మాట్లాడాలి, తమిళనాడులో తమిళ్ మాత్రమే మాట్లాడాలి. ఈ రకమైన భాషా దురాభిమానం ఈ రెండు రాష్ట్రాల్లో పెరిగిపోతుంది. అది కూడా ముఖ్యంగా హిందువుల్లోనే పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు మాత్రమే పనికి మాలిన విషయాలకు ఎమోషనల్ అయ్యేదన్నమాట. ముస్లిమ్స్ చూడండి హ్యాపీగా హిందీ ఉర్దూ మాట్లాడుతున్నారు, వేరే కన్వర్టెడ్ మతాల వాళ్ళు వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, వీళ్ళు మాత్రం పనికి మాలిన విషయాలు ఎత్తుకుంటారు. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే పేదలు, సరిగ్గా చదువుకోని వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తున్నారు. గుజరాత్ నుంచి, ఢిల్లీ నుంచి, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, లేదా హైదరాబాద్ నుంచి నాలాంటి వాడు కూడా చేస్తున్నాడు. ఈ కన్నడ రాదా మరి ఎట్లా? అందుకని చిన్న చిన్న జాబ్స్ ఏం చేస్తారు, ఆఫీస్ బాయ్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, క్లీనింగ్ స్టాఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా హిందీ వచ్చిన పెట్టుకుంటారు వాళ్ళు. అలాగే హోటల్ స్టాఫ్ తీసుకోండి, సర్వింగ్ స్టాఫ్ తీసుకోండి, కిచెన్ స్టాఫ్ తీసుకోండి, వీళ్ళు హిందీ వచ్చిన పెడుతున్నారు. హిందీ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? వీళ్ళు లేరు, హిందీ లేరు. ఎందుకంటే వీళ్ళంత భాష మీద అభిమానంతో ఉన్నాడు కాబట్టి. ఆ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పెట్టుకుంటున్నారు. టూరిస్ట్ ప్లేస్లలో షాప్స్ తీసుకోండి మీరు, అలాగే వేరే ఫెసిలిటీస్ తీసుకోండి, చిన్న చిన్న జాబ్స్ అన్నీ వీళ్ళ అందట్లేదు. సో ఈ భాషా దురాభిమానం పక్కన పెట్టాలి. 4 రూపాయలు వస్తున్నాయి, బతుకుదేరు ఉందంటే ఏ భాషను నేర్చుకోవచ్చు. మనకు ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, జర్మనీ కూడా నేర్చుకోవచ్చు. 4 రూపాయలు సంపాదించి పిల్లల్ని పోషించుకోవడం ఇంపార్టెంట్, కానీ ఏ భాష అంత ఇంపార్టెంట్? నీకు వచ్చిన భాష వచ్చినోడితో మాట్లాడు, రానోడితో వేరే భాషలో మాట్లాడు. హైదరాబాద్ వచ్చి నువ్వు చేతి సైకిల్ చేసినా సరే నేను ఎవడేమన్నాడు, నువ్వు తెలుగు మాట్లాడాలని ఎవడు నేను ఫోర్స్ చేయడు. సో ఇలాంటి పెంట పంచాయతీలోకి ఇరుక్కునేది హిందువులు మాత్రమే. వాళ్ళల్లో ఈ నిరుపేదలు, చదువు రాని వాళ్ళు మాత్రమే దీనివల్ల నష్టపోతూ ఉన్నారు.